బైబిల్ గ్రంథంలో నుంచి 28వ అధ్యాయం మత్తయి సువార్త 1 నుంచి 10 వచనాలు సహాయకరంగా చదువుకుందాం. దయచేసి ఒక వచనం నేను చదువుతూ ఉండగా ఒక వచనం మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెలుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితేనెను. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, మంచిది. చదవబడిన లేఖనాల్లో మనం ఆలోచన చేయగలిగితే ఆయన పునరుద్ధానుడైన యేసుక్రీస్తుగా ఇక్కడ మనం చూడగలమండి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. పిల్లరా, మన ప్రభు యేసుక్రీస్తు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు. పునరుద్ధానం అనగా మరణం మీద జయం. ఇది కేవలం ఒక సంఘటన కాదు, అది దేవుని శక్తి, ప్రేమ మరియు రక్షణకు గొప్ప సాక్ష్యం. పిల్లరా, యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా మానవాళికి నిరీక్షణ అలాగే నిత్య జీవం ఆయన అనుగ్రహించాడండి. పునరుద్ధానం లేకపోతే పిల్లరా, పునరుద్ధానం లేకపోతే క్రైస్తవ విశ్వాసం వ్యర్థం. లేకపోతే పిల్లరా, ఒకవేళ పునరుద్ధానం లేకపోతే క్రైస్తవ విశ్వాసం ఎంత మాత్రం కూడా అర్థం కాదు, కానీ వ్యర్థం. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయములో 14వ వచనంలో తెలియజేస్తా ఉన్నాడు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. సో మన జీవితాల్లో ప్రియులారా, అర్థవంతమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. నెంబర్ 1 మనం చూస్తే ఇక్కడ ఆయన పునరుద్ధానుడైన యేసుక్రీస్తుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు మరణాన్ని జయించి 3వ దినమున ఆయన తిరిగి లేచాడండి. దేవుని యొక్క శక్తి యొక్క పరిపూర్ణ ప్రదర్శన మనం ఆ సిలువలో, ఆ సమాధి నుండి లేపబడటం, ఇది మనం స్పష్టంగా మనం చూడగలం. పిల్లరా, మానవ జీవితం మనం గమనిస్తే మన యొక్క పరిస్థితి ఆలోచన చేయగలిగితే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతాము. మానవుని స్థితి మనం ఆలోచన చేయగలిగితే, పునరుద్ధానం కోల్పోయిన మానవుడు. పిల్లరా, ఆయన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు. మానవుని స్థితి పునరుద్ధానం కోల్పోయిన మానవుడు. ఏదేదో తోటలో ఆదాము అవ్వ వారిని దేవుడు కొంచెం తక్కువనిగా, దేవతల కంటే కొంచెం తక్కువగా
మహిమ కిరీటాలతో ఆయన ధరింపచేశాడు. ప్రియులారా, పాప కారణంగా మానవుడు ఆత్మీయంగా చనిపోయాడండి. దేవునితో సంబంధాన్ని కోల్పోయాడు. మానవుడు మహిమా దేహాన్ని కోల్పోయాడు. దేవునితో ఉన్న సంబంధం, ముఖాముఖిగా మాట్లాడే సంబంధం, ఆత్మీయ జీవితం కోల్పోయిన మానవుడిగా మనం చూస్తా ఉన్నాం. ఆదాము హవ్వ మాత్రమే కాదు, కానీ వారి సంతానం ద్వారా, ఇదిగో ఆ మాట మనం గమనిస్తే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో, ఇటుండగా ఒక మనుష్యుని ద్వారా పాపం ద్వారా మరణం ఈ లోకములోకి ఎలాగూ ప్రవేశించునో, మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ప్రియులారా, మన అందరికీ మరణం సంప్రాప్తమైంది. అగ్నిగుండం సిద్ధంగా ఉంది. అయితే అగ్నిగుండం తప్పించడానికి, నిత్య అగ్నిగుండం నుండి తప్పించడానికి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన భూలోకానికి శరీరధారిగా వచ్చి, ప్రియులారా మనం గమనిస్తే మహిమా దేహముతో ఉన్న మహిమా స్వరూపుడైన, ప్రియులారా మనం గమనిస్తే ఆయన మహిమా స్వరూపు, ఆయన ఆత్మస్వరూపి. అయితే ఆత్మస్వరూపైన దేవుడు పరలోకం నుంచి భూలోకానికి ఆయన దిగివచ్చి 2000 సంవత్సరాల క్రితం మన కొరకై మన అగ్నిగుండం నుండి తప్పించడానికి, తిరిగి ఆ ఏదైనా తోటలో ఉన్న సంబంధాన్ని, ఆ యొక్క సహవాసాన్ని మరలా మన జీవితాలకు తిరిగి ఇవ్వడానికి మనందరి నిమిత్తమై ఆయన సిలువుకు అప్పగించబడ్డారు. ఆ యొక్క గెత్సెమనే నుంచి ఆయన మనందరి కొరకై అప్పగించబడి, ఆ యొక్క గబ్బాతా దగ్గర నుంచి, పిల్లరా, ఆ గబ్బాతాను తీర్పు స్థలములో ఆయన మనందరి కొరకై ఆయన తలపై ముల కిరీటం కొట్టించుకున్నాడు. పిల్లరా, ఆయనను పిడిగుద్దులు గుద్దారు. ఆయనను కొరడాలతో ఆయనని హింసించారు. హేళనమైన మాటలు మాట్లాడారు. ఆయన ముఖాన ఉమ్ము వేశారు. ఆయనను హేళన చేశారు, అవమానించారు. పిల్లరా, ఆ యొక్క గబ్బాతా నుంచి గోల్గొతా వరకు ఆయన ఆ యొక్క కలవరి యాగానికి ఆయన సిద్ధపడి, ఆయన రక్తమంతా ఆయన కారుతూ ఉండగా ఆయన పలుమార్లు పడి లేచి ఆ సిలువను వేసుకొని ఆయన రక్తంతో ఆయన ముందుకు కొనసాగినట్లు మనం గమనించగలం. మనందరి నిమిత్తం, మన పాపాల నిమిత్తం ఆయన అవమానించబడిన వాడు. ఆ కలవరి శిలువలో 3 మేకుల మధ్య ఆయన శీలలు కొట్టబడి, ఆయన మరణించి సమాధి చేయబడి, ఆయన పునరుద్ధారుడై తిరిగి లేచాడు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ప్రియులారా, నాడు ప్రపంచమంతా ఆయన లేచి ఉన్నాడని జరుపుకుంటా ఉన్నాడు. ఎస్, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అయితే మన జీవితాల్లో కూడా పిల్లరా, యేసు ప్రభుకి దూరంగా ఉన్నాం. ఆయన పునరుద్ధానికి దూరంగా ఉన్నాం. ఆ పాపము చేత నిరీక్షణ లేని పరిస్థితుల మధ్య మనం మగ్గిపోతూ ఉన్నాం, కృంగిపోతూ ఉన్నాం. అయితే అలాంటి పరిస్థితుల మధ్య యేసు సిలువను మనం చూసినప్పుడు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శిలువ దర్శనం, ఆ కార్యం మనం చూసినప్పుడు, మన హృదయాల్లో విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన మన జీవితంలో చేసిన కార్యం ఏంటంటే, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం మనం సహాయకరంగా చదువుకుందాం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ప్రియులారా, ఇక్కడ చనిపోయినను బ్రతుకును, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. పిల్లల, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య అగ్నిగుండం నుంచి మనం తప్పించబడ్డాం, పాపం నుంచి తప్పించబడ్డాం, పరిశుద్ధులుగా చేయబడ్డాం. నిరీక్షణ లేని పరిస్థితి నుండి తప్పించబడి నిరీక్షణ పొందుకున్నాం. అంత మాత్రమే కాదు, కానీ భవిష్యత్తులో ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన రోకడ సిద్ధంగా ఉంది. ఆయన ఎదుర్కొని పోతా ఉన్నాం. అయితే మన దేహాన్ని
మహిమా దేహాలుగా ఆయన మార్చబోతా ఉన్నాడు. పునరుద్ధాన శక్తి మన పాపం నుండి విడిపించింది. పునరుద్ధాన శక్తి మనకు నిరీక్షణ కల్పించింది. పునరుద్ధాన శక్తి మనకు మహిమను ఇవ్వబోతా ఉన్నది. ప్రియులారా, నిత్యము ఆయన ముఖ దర్శనము చేసే భాగ్యం, నిత్యము ఆయనతో సహవాసం చేసే భాగ్యం, నిత్యము ఆయనతో సంబంధం కలిగి ఉండే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. అయితే అలాంటి ప్రభుని మనం ఏం చేయాలి? ఇక్కడ మగ్దలేని మరియా, మరొక మరియా ఏం చేస్తా ఉన్నారు? అక్కడ చదువుకుందాం, మాట చదువుకొని మన ముందు కొనసాగుదాం. 9వ వచనం, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు కొట్టుకొని ఆయనకు మొరొక్కగా. ఇలా గమనించండి, వారు ఆయన యొద్దకు వచ్చారు, ఆయన పాదాలు కొట్టుకున్నారు. నెంబర్ 3, ఆయనకు మొరొక్కారండి. పునరుద్ధాన శక్తి ద్వారా ఎన్నడూ ఆయన సన్నిధికి రాలినటువంటి మన జీవితాల్లో ఆయన సన్నిధికి వచ్చే భాగ్యం మనకు అనుగ్రహించారండి. పాదాలు కొట్టుకొనుట, తగ్గించుకునే జీవితం. ఐక్యాడర్లో ఉన్నవారు కూడా వచ్చి ఆయన సన్నిధిలో మోకరించే భాగ్యం, తగ్గించుకునే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించారు. ప్రియులారా, అలాగే అక్కడ ఆయనకు మొరొక్కగా దే వర్షిప్. ప్రియులారా, మన జీవితాల్లో కూడా ఆయనను ఆరాధించడానికి, ఆ విధంగా తగ్గించుకొని చక్కగా ఆరాధించడానికి. అలాగే మరొక లేఖనంలో చూస్తే వారు భయపడి ఆనందముతో వెళ్ళిరి. మన జీవితాల్లో కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆనందముతో చక్కగా ఆయన చేసిన కార్యాన్ని బట్టి, పునరుద్ధాన శక్తిని బట్టి చక్కగా ప్రభుని ఆరాధిస్తూ ఆనందముతో ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక.